See guys, మరి ఈ రోజు టాపిక్ లో మనం ఒక జాబ్ లెటర్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో హౌ టు క్రియేట్ ఏ జాబ్ లెటర్ టు గెట్ జాబ్. సో అందరూ కూడా జాబ్స్ అప్లై చేస్తారు. సో మార్కెట్ లో 10 మంది ఉంటే 10 మంది జాబ్స్ అప్లై చేస్తారు. బట్ ఓన్లీ 1% మాత్రమే సెలెక్షన్ అవుతారు. అవునా కదా? సో 1% ఎందుకు సెలెక్షన్ అవుతారు? అప్లై చేయడం వేరు, ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడం వేరు. సో మనం ప్రొఫైల్ ని షార్ట్ లిస్ట్ అయ్యేలాగా చేసుకున్నప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఊరికినే naukri.com అప్లోడ్ చేసినంత మాత్రాన, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్లోడ్ చేసినంత మాత్రాన వెంటనే నీకు జాబ్ వచ్చేస్తుందా? రాదు. ఓకే, సో జాబ్ రావాలి అంటే ఫస్ట్ మన ప్రొఫైల్ అనేది ఇంప్రెసివ్ అయి ఉండాలి. అంటే ఏంటి? మన ప్రొఫైల్ అనేది మార్కెట్ కి అనుగుణంగా రెడీ చేయగలిగి ఉండాలి. మార్కెట్ లో ఉన్న జాబ్స్, నవే డేస్ మార్కెట్ లో జాబ్స్ ఉన్నాయా? లేవు. ఓకే, అనుకున్నంత లేవు, ఉన్నాయి కానీ అనుకున్నంత లేవు. ఉండకపోతే జాబ్స్ ఎలా వస్తాయి? ఉన్నాయి కానీ ఏంటంటే అనుకున్నంత లేవు, అనుకున్నంత ఆశించినంత లేవు. సో ఎప్పుడైనా సరే మనకు జాబ్స్ అనేవి టక్కటక్కడ పడిపోతా ఉంటాయి. మామూలుగా అయితే మీరు నౌకరీలో అప్లోడ్ చేసిన వెంటనే వారానికి 2-3 కాల్స్ అన్నా వస్తాయి కంపల్సరీగా. ఓకే, బట్ ఏంటంటే మనకి సో మనం ఒక ప్రొఫెషనల్ గా, ఒక డిగ్నిఫైగా మనం వెళ్ళాల్సి వస్తుంది జాబ్ కొట్టాలని. సో మీరు జాబ్ కొట్టేటప్పుడు తొందరగా జాబ్ కొట్టాలంటే సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సింది ఆ రెఫరెన్స్ పట్టుకోండి. ఏం పట్టుకోండి? రెఫరెన్స్ పట్టుకుంటే మీకు ఓకే దగ్గర 50% ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయిపోయినట్టు. ఇంకేం మిగులుతుంది? జస్ట్ ఒక 50% మిగులుతుంది. ఒక 50% ఇంటర్వ్యూ మీకు క్లియర్ అయిపోయినట్టే. మీకు ఒక జస్ట్ 50% మాత్రమే మిగులుతుంది. సో కాబట్టి రెఫరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైతే రెఫరెన్స్ పట్టుకొని వెళ్తారో వాళ్ళు 100% జాబ్ ఉంటారు, నో డౌట్ ఇట్ ఆల్. కాబట్టి మీరు రెఫరెన్స్ పట్టుకోవాలంటే ఎలా సార్ అంటే లింక్డ్ఇన్ ఉంటుంది. లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ సోర్స్. రెఫర్ చేసినందుకు దగ్గర 10,000 నుంచి 30,000 వరకు వస్తుంది ఎంప్లాయీ. మీ పేరు, మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంది. సో కంపెనీలో ఎవరో ఒకరిని పట్టుకొని ఉంటే, ఇన్ఫోసిస్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీ పట్టుకుంటే, ఎంప్లాయీ పట్టుకుంటే ఓకే అతను రెఫరెన్స్ చేస్తే, మీ ప్రొఫైల్ ని రిఫర్ చేస్తే అతనికి 10,000 నుంచి 40,000 రూపాయలు వస్తుంది. కొన్ని కంపెనీస్ 10,000 ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 30,000 ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 40,000 కూడా ఇస్తాయి. కాబట్టి రెఫరెన్స్ అనేది ఒక బెస్ట్ వెపన్ మనకి తొందరగా జాబ్ కొట్టాలి. అవునా కదా? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెండో జాబ్ కొట్టాలి అంటే నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర అద్భుతమైన స్కిల్ సెట్ మనం ప్రదర్శించాలి. అంటే వి నీడ్ టు షోకేస్ అవర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టు ద ఇంటర్వ్యూవర్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ జాబ్. అర్థమైందా? మన బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న ఎంతైతే స్కిల్ సెట్ ఉందో ఆ స్కిల్ సెట్ మొత్తం బయటకు వెళ్ళిపోయాలన్నమాట. అంతేనా కదా? మన దగ్గర మీ దగ్గర ఎంతైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ని మీరు బయట కంప్లీట్ గా తీయాలి. కంప్లీట్ గా తీయకుండా పావు అరారా తీసుకుంటే ఉపయోగం ఉండదు. ఓకే, జాబ్ కొట్టాలి అని మీ మైండ్ సెట్ లో ఫీడ్ అయ్యి ఉంటే ఒక ప్రోగ్రామ్ రెడీ చేసుకొని మీ మైండ్ దాన్ని ఫీడ్ చేసుకోండి కంప్యూటర్కి. ఓకే, కరెక్ట్గా 10 రోజులు జాబ్ వస్తుంది. 10 రోజులు జాబ్ కొట్టాలంటే అన్ని రోజులు అవసరం. 10 days ఈ సఫిషియంట్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్. రోజుకి 10 hours నుంచి 15 hours స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే 10-15 days లోనే జాబ్ వస్తుంది. మాక్సిమం 15 days, 10 days. ఓకే, సో ఇంటర్వ్యూకి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం మూలంగా ఒక ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఇంటర్వ్యూ స్టాండర్డ్స్ ఏంటి, అండ్ ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, అండ్ ఎలా మాట్లాడకపోతే క్యాండిడేట్స్ రిజెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అందుకే నేనేం చెప్తాను, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే మీ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది. ప్రతి ఇంటర్వ్యూ కూడా మనకు ఒక యుద్ధం లాంటిది. సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్, అండ్ కత్తులు కటారు రెడీ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ అనే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉన్న స్కిల్ సెట్ ని బ్రషప్ చేసుకొని దానికి మనం పదును పెట్టాలి, షార్పెన్ చేయాలి. అవునా కదా? షార్పెన్ చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో అంతేగాని ఊరికే వెళ్ళకూడదు. 100% ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాలి, ఊరికినే వెళ్ళకూడదు. 10 ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమన్నా కానీ ప్రిపేర్ అవ్వకుండా ఊరికే చూసానికి వెళ్తావా ఇంటర్వ్యూ? వాట్ ఇస్ ద యూస్? అక్కడ ఏం లేదు. ఇంటర్వ్యూ దృష్టిలో మనం ఫూల్ అవుతాం అంతే, 10 నిమిషాల్లో బయటకు వచ్చేది. అర్థమైందా? 2 క్వశ్చన్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో 2 నిమిషాల్లో ఫూల్ అయ్యి వచ్చేస్తాం.
మనకు అవసరమా? కాబట్టి 100% ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మనం పక్కా ప్రిపేర్ అయ్యి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే 100% మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో కాబట్టి ప్రిపరేషన్ కాకుండా జాబ్ అనేది రాదు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ హెచ్ఆర్ స్కిల్స్ ప్రిపేర్ అవ్వకుండా జాబ్ రాదు. నెక్స్ట్ టీ కోర్సు జర్నల్ ఎంట్రీస్, హెచ్ఆర్ క్వశ్చన్స్, బిజినెస్ ప్రాసెస్, ఇవి తెలియకుండా జాబ్ అనేది రాదు. ఓకేనా? సో కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాంగ్ ఏరియాస్ SAP సంబంధించిన టీ కోర్సు, SAPలో ఎలా ఎంటర్ చేస్తారంటే ఎంటర్ చేసేటప్పుడు ఇన్పుట్స్, ఒక ఇన్వాయిస్ ఉంది, ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం, ఒక పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం, ఒక డౌన్ పేమెంట్ చేసేటప్పుడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాం, పేమెంట్ మెథడ్స్ ఏంటి, ఇలాంటివి మీరు ఎక్స్ప్లెనేషన్ సో స్లోగా కాదు స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాం. చాలా మంది ఏంటంటే స్లోగా చెప్తా ఉంటారు. స్లోగా చెప్తే మనకి ఇంటర్వ్యూవర్కి అన్ని స్టాప్ చేసి మధ్యలో నేను క్వశ్చన్ అడుగుతాను. స్పీడ్గా చెప్పారనుకోండి, సో ఇంటర్వ్యూవర్కి క్యాచ్అప్ చేయడానికి ఒక టైం పడుతుంది. ఓకే, అంటే స్పీడ్ చెప్తున్నారంటే ఏంటి, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అనేది ఇంటర్వ్యూవర్కి కళ్ళగట్టిగా కనపడుతుంది. అంటే అప్పటికప్పుడే స్పాంటానియస్గా చెక్ చేసేది హెచ్ఆర్ క్వశ్చన్. మీ ఇంగ్లీష్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని స్పాంటానియస్, దాన్ని బట్టి కొట్టలేము. అవునా కదా? ఇంగ్లీష్ బట్టి కొడతామా? కొట్టలేము. అది ఏదో క్వశ్చన్ అడిగితే దాన్ని ఆన్సర్ చేయాలి, బట్టి కొడితే రాదు. స్పాంటానియస్గా ఆన్సర్ చేయాల్సింది ఇంగ్లీష్. ఓకే, థియరిటికల్గా కానీ లేకపోతే స్ట్రాంగ్గా చెప్పాల్సింది ప్రిపేర్ 100 పేజీలు బుక్ పెట్టుకోమని చెప్పాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టీ కోర్స్ అన్ని ఒకసారి రాసుకోమన్నా. ఓకే, అలాగే జర్నల్ ఎంట్రీస్ అన్ని ఒకసారి రాసుకోమన్నా. అవి వెళ్ళి కొట్టే జాబ్ కొట్టేస్తాను 100%, నో డౌట్ ఎట్ ఆల్. పక్కా క్లారిటీ, పక్కా 100% జాబ్ కన్ఫర్మ్. ఓకేనా? అది పరిస్థితి. సో మరి ఈరోజు SAPలో మనం సో P2P సంబంధించి సో జాబ్ లెటర్ని మీరు ఎలా రెడీ చేసుకోవాలి అండ్ హౌ టు అప్లై, ఇదేంటిది, సో హౌ టు అప్లై ఫర్ జాబ్, సో జాబ్ లెటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఓకే, జాబ్ లెటర్ని ప్రిపేర్ చేసుకొని జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు జాబ్ సెర్చింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా మీరు సెర్చ్ చేసినట్లయితే 100% మీకు జాబ్స్ మార్కెట్లో ఉంటాయి. అది ఎవడో చెప్తాడు జాబ్స్ లేవు అని చెప్పి, ఫారెన్ కూడా ఎవడో దొరుకుతాడు మార్కెట్లో. ఓకే, రోడ్ మీద లేవు, వాడు జాబ్స్ లేవు వాడికి తెలిసింది ఒకటే నెగిటివ్, ఇంకేం ఉండదు, పాజిటివ్ అనేది రాదు నోట్లో నుంచి. జాబ్స్ లేవు, వాడి రాకపోతే జాబ్స్ లేవు అంతే. ఓకే, సో అలాంటివి వద్దు. జాబ్ని వెతికే దాన్ని బట్టి జాబ్స్ గుర్తుపెట్టుకోండి. జాబ్స్ లేకుండా ఇంత పెద్ద ఇండియాలో జాబ్స్ లేకుండా ఎలా ఉండవు. ఓకే, ఎతికే దాన్ని బట్టి జాబ్ వస్తుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎతికే దాన్ని బట్టి, మీరు జాబ్ సెర్చింగ్ చేసే దాన్ని బట్టి, ఆ సెర్చ్ చేసే స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఆ స్ట్రాటజీస్ని ఫాలో అయితే 100% మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మన కుర్రాళ్ళు సో చాట్లో పెడుతున్నారు, నౌకరీలో నుంచి తీసి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అంటే జాబ్ కొట్టాలంటే నీకు జాబ్ కావాలి అనే ఒక ఇది ఉండాలి, అవసరం అనేది ఉండాలి. అవునా కదా? జాబ్ కొట్టాలంటే నీకు ఏం ఉండాలి, జాబ్ కొట్టాలి అని అవసరం అనేది ఉండాలి. అవసరం లేకుండా ఉంటే జాబ్ రాదు. మీ అవసరం ఎలా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమైందా? సో మీ అవసరం ఎలా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో వన్స్ మనం వెళ్ళాము అంటే 100% జాబ్ కొట్టాలి అనే స్ట్రాంగ్ విల్నెస్, అంటే కొట్టేయాలంటే 100% అనేసి మాట్లాడేది లేదు అన్నట్టుగా ఉండాలి. అంత టెన్షన్, అంత ఇదిగా తెచ్చుకొని ఉంచుకోవాలి. మీ కాన్ఫిడెన్స్ అంత అప్ స్కిల్ చేసుకోవాలి, మీ స్కిల్ సెట్ అంత షార్పెన్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఫస్ట్ మీరు చేయాల్సిన